ఈరోజు షహీద్ భగత్ సింగ్ గారి 117వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా ఆయన జయంతిని జరుపుకుంటుంది. అయితే భగత్ సింగ్ గారు పాకిస్తాన్లోని పంజాబ్ సింధ్ రాష్ట్రంలో దబంగ్ అనే గ్రామంలో పుట్టి ఆ రోజు అతి చిన్న వయసులోనే ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోవడంలో పాల్గొని ఆకర్షితులై ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహాత్మా సింగ్ మంది అని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే అప్పటి ప్రభుత్వము ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నామని చెప్పేసి ఈయన మీరట్ కుట్ర కేసులు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ ఎక్కడ తగ్గకుండా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, రామ్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అనేక మంది యువకులు కలిసి ఎలాగైనా సరే ఈ బ్రిటిష్ పోలీసుని ఎదుర్కోవాలని చెప్పేసి చివరికి బందూక్ బట్టి కూడా డిఎన్డి అనే విధంగా ఆ రోజు బ్రిటిష్ పోవడం చేసిండు. చివరికి అసెంబ్లీలో, పంజాబ్ అసెంబ్లీలో ఒక సైమన్ కమిషన్ వచ్చి ఈ దేశం సంపద దొరుకుకోవాలంటే ఒక పార్లమెంట్లో ఈ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ కావాలని చెప్పేసి ఆ పంజాబ్ నేషనల్ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ విషయం తెలుసుకున్న భగత్ సింగ్ ఎట్టి పరిస్థితులైనా ఆ బిల్లు ప్రవేశపెట్టగా పాస్ కావద్దు, అసలు అసెంబ్లీలో మీటింగ్ జరగవద్దని చెప్పేసి ఒక ప్లాన్ చేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురు కలిసి కరెక్ట్ అసెంబ్లీ మీటింగ్ స్టార్ట్ కాగానే అందులో గ్యాస్ బాంబులు వేసి విసురుతారు. ఆ బాంబులు విసరంగానే ఆ బాంబులు పేలి అసెంబ్లీ అంతా రద్దు అయిపోతుంది, ఆ బిల్లు పాస్ కావద్దు. ఆ తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాడు ఒక భగత్ సింగ్ అనే కుర్రోడు నా మీద ఇంత పెద్ద మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద కుట్రపడతాడా, ఇవి ఉంచొద్దని చెప్పేసి పట్టుకొచ్చి చివరికి ఎంక్వైరీ చేసి మొత్తం మీద శిక్ష చేస్తారు. అయినప్పటికీ బతికే అవకాశం ఉన్నా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి క్షమాపేక్ష పెడతా అన్నప్పుడు కూడా భగత్ సింగ్ కాదు, మీరే భిక్ష పెట్టడానికి ఈ దేశం మాది, ఈ నేల మాది, మట్టి మాది, మా పాలన కావాలి, మీ పరాయి పాలన నశించాలని చెప్పేసి మీ క్షమాపణగా సమస్య అని చెప్పేసి గురి తీసైనా సరే నేను ఈ దేశం కోసం ఆలస్యం ఉంటానని చెప్పేసి గట్టిగా పోరాటం చేసినటువంటి యోధుడు భగత్ సింగ్. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు మన పార్టీ ఆఫీస్ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. నిజంగా రాబోయే తరం ఈ ఉన్నతరం ఉన్న భగత్ సింగ్ ఆశయ సాధన కోసము మన అందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటాం.